అందరికీ నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈ మధ్య కాలంలో విడాకులు అనేటివి చాలా ఎట్లా అంటే ఎక్కువ మొత్తంలో మనం విడాకులు చూస్తున్నాం. పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తు అయితే విడాకులు తీసుకోవడం అనేది ఒక ఎత్తు అనేది ఇంతకుముందు కాలంలో ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే కోర్టుకి వెళ్తున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. ఇష్టం లేకపోతే కలిసిమెలిసి ఉండట్లేదు. ఒక 1 year ఆగినా కూడా తర్వాత విడాకులు తీసుకోవచ్చులే అన్న అపోహలో భార్యాభర్తలు అనేది కలిసి ఉండడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి హైకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడున్న కాలంలో విడాకులు ఎక్కువయ్యాయా తక్కువయ్యాయి అంటారా? ఖచ్చితంగా ఆబ్వియస్లీ విడాకులు తక్కువ ఎక్కడవుతాయండి, రోజు రోజు పెరుగుతుంటే. ఎందుకు అంటే అనేక రకాల పరిణామాలు మనం అంచనా వేసుకోవాలి. ఇంకొకటి అతి జనరల్గా చెప్పాలంటే ఈ కాలంలో వేల కేసులు నమోదవుతున్నాయి. 100 పెళ్ళిళ్ళు అయితే అందులో ఖచ్చితంగా 40% డైవర్స్కి వెళ్ళిపోతున్నాయి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి, చాలా రీజన్స్ ఉన్నాయి. సో అయితే మెయిన్ ఏంటంటే ఈ ప్రజలకి అప్పటికిప్పటికి ఏంటంటే ఓర్పు, నేర్పు, సహనం అనేది ప్రజల్లో లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడున్న యూత్లో ఓపిక లేవు ముందు. ప్లస్ ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఒక వివాహ వ్యవస్థ అనేది పవిత్రమైన బంధము అన్న ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. తర్వాత వివాహం అనేది చేసుకున్న తర్వాత ఎప్పుడైతే నువ్వెంత ఓకేనండి, నువ్వెంత అని అదొకటి. తర్వాత 2 ఆధిపత్య ధోరణి. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో ఇండిపెండెంట్ ఎక్కువ ఉందండి. అట్లాగా ఆర్థికంగా అందరూ ఇండిపెండెంట్గా ఉన్నారు. మెయిన్ ఇవి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అలాగే ఇంపార్టెన్సీ, మా దగ్గరికి వచ్చే కేసులు ఎక్కువ ఏంటంటే ఇంపార్టెన్సీ కానీ హరాస్మెంట్ కానీ. ఈ మధ్య అడల్టరీ బాగా ఎక్కువైపోయిందండి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నప్పుడు భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే వాళ్ళు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది నేరం కాదు. వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు, అది నేరం కాదు, దాన్ని నేరంగా పరిగణించలేము. ఇవి కూడా ఈ మధ్యకాలంలో ఈ కేసులు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ రీజన్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే డైవర్స్కి అనేక కారణాలు ఇది ఒక కారణం అని నేను చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు ఏంటంటే సార్, గతంలో మనకి పాతకాలంలో మన తల్లిదండ్రుల కాలంలో కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలు అనేది గొడవలు వచ్చినా కానీ కలిసి ఉండి అడ్జస్ట్ అయ్యే ఇదిలో పోతుండే. అవునండి. కానీ ఇప్పుడైతే ఎక్కువ ఈగోస్ కావచ్చు, లేకపోతే స్త్రీలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకగలుగుతున్నారు అనే ఒక పాయింట్ కూడా వస్తూ ఉంటుంది. సో అంటే హస్బెండ్ ఒక తోడు అనేది కావాల్సిన అవసరం లేదు, నా కాళ్ళ మీద కూడా నేను నిలబడి బతుకుతానని ఒక లైన్ అనేది వస్తుంది, తీస్తూ ఉన్నారు. సో మీ దగ్గరకు వచ్చే కేసెస్లలో ఎక్కువగా ఏముంటాయి సార్? అంటే మా దగ్గరికి ఎక్కువ వచ్చే కేసులు ముఖ్యంగా ఏంటంటే సరే ఆర్థిక సంబంధమైన విషయాలు దానికంటే ఒక భాగం అయితే ఎక్కువ ఈ మధ్యకాలంలో శారీరక శ్రమ లేకపోవడం, ఇంపార్టెన్సీ అనేది ఎక్కువ పెరుగుతూ ఉందండి. ఆడవాళ్ళ పీసీఓడి ప్రాబ్లం ఒకటి, మగవాళ్ళ ఇంపార్టెన్సీ ఉండటం, అతనికి సెక్సువల్ డిజార్డర్స్ ఉండటం, ఈ 2. తర్వాత ఆర్థిక సంబంధమైన వ్యత్యాసాలు, అంటే నువ్వెంత అని. తర్వాత మెయిన్ ఈగో ఒకటి. తర్వాత సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవటం. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోవాలి. అలా కాకుండా నువ్వెంత అనే ధోరణుల వల్ల వీటన్నిటి వల్ల రీజన్స్ మెయిన్ వస్తూ ఉన్నాయి. ఇంకోటి ఈ మధ్యకాలంలో కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కువైపోయింది, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్ అన్నీ. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి, ఎప్పుడో ఒక ఊరు, మన ఊరు కాదు, వేరే ఉన్న వ్యక్తి పూర్వ రోజుల్లో కలవాలంటే చాలా కష్టం అయ్యేది. మా చిన్నప్పుడు ఈ ఫోన్ లేని కాలంలో ఎవరో అంటే జనరల్ చుట్టాలైనా కూడా ఎప్పుడో మా పెద్దమ్మలు వాళ్ళ పిల్లలు ఎక్కడో సెటిల్ అయ్యి వాళ్ళు ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో సంవత్సరానికి వచ్చేవాళ్ళు. సో గొప్పగా వింతగా ఉండేది నాకు. అలాంటిది ఇప్పుడు ఏముందండి, కమ్యూనికేషన్ ఎవరెవరో తెలియదు, ఎక్కడెక్కడో మన ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో ఎవరో రిక్వెస్ట్లు తెలియదు, ఎన్ని అక్రమంగా జరుగుతూ ఉన్నాయి అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని మర్డర్లు జరుగుతూ ఉన్నాయి దానిపైన. సో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కువైతే డెవలప్ అయిపోయిందో దాని ద్వారా ఒక మనిషికి విస్తారమైన పరిచయాలు పెరిగిపోతున్నాయి, అన్వాంటెడ్ పరిచయాలు ఎక్కువ. ఇప్పుడు పూర్వ రోజుల్లో ఒక వ్యక్తి పరిచయం అవ్వాలి అంటే, ఒక వ్యక్తి మనకు పరిచయం అవ్వాలంటే అతనితో మాట్లాడాలి, చెయ్యాలి. మనం ఓరల్గా అతని ఫేస్ మనం చూస్తాం, మన ఫేస్ అతను చూస్తాం, అతనితో మాట్లాడతాం, కాంటాక్ట్ అవుతాం. అలా ఉండేది. ఇప్పుడు అలా కాదు కదండి. ఫేస్బుక్లో ఓపెన్ చేస్తే లక్షలాది మంది ఎవరెవరో తెలియదు, వేరే అన్నింటిలో చూస్తే అంత కమ్యూనికేషన్ బాగా అయిపోయింది. ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయిలు చాలామంది పరిచయాలు ఉంటారు, ఒక అమ్మాయికి అనేక మంది అబ్బాయిల పరిచయాలు ఉంటాయి. అట్లా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉన్నారు, అట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్నారు, ఇన్స్టాలో పరిచయం అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇన్స్టానే కదా, అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పెరిగిపోయింది. సో దీని ద్వారా కూడా ఎక్కువ అక్రమ సంబంధించిన అడల్టరీ ఎక్కువ పెరుగుతూ ఉంది రోజుకి. ఒకటండి, మన మనసులో మనం ఏం చేయకూడదంటే ఎవరు ఆపలేరు, కానీ చేయాలనుకుంటే ఇవేం అడ్డం కాదు కదా, అది మనలో ఉండాలి. కాకపోతే ఏంటంటే
ఇప్పుడు మామూలుగా అప్పటికి ఇప్పటికి కాపురాలు సంసారాలు ఇవన్నీ పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అడాల్టరీ. మా దగ్గరకు వచ్చే కేసుల్లో కూడా అక్రమ సంబంధాల కేసులే మ్యాక్సిమం ఎక్కువ అయ్యే వస్తున్నాయి. ఒక పురుషుడు వేరే వాళ్ళతో లైంగిక సంబంధం పెట్టుకుంటారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక గైడ్లైన్స్ ఇచ్చేసారు. సెక్షన్ 490A ప్రకారం ఎవరిని అంటే హడావిడిగా అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా చెప్పింది. ఆ ప్రభావం ఇప్పుడు ఎట్లా ఉంది సార్ బయట? ఒక 498A కాదండి, 498 అని మీరు కాదు. జనరల్గా ఏంటంటే అంతకుముందు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చింది అనుకోండి, అంతకుముందు సిఆర్పిసి ప్రొసీజర్ ప్రకారం 41A నోటీసు ఏవైతే ఉన్నాయో 7 years లోపుల నేరాలు ఏవైతే ఉన్నాయో 7 years లోపల నేరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఆటోమేటిక్గా స్టేషన్ బెయిల్ ఇస్తారు. సో దాంట్లో భాగంగానే 498 వస్తుంది. 498 3 years కదా జైలు శిక్ష. కాబట్టి ఆటోమేటిక్గా అది ఇస్తారు. 7 years బిలో నేరాలన్నీ కూడా ఆటోమేటిక్గా స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. ఇదివరకు బెయిల్ వేసుకునే వాళ్ళం మేము, బెయిల్ అయినా అన్బెయిలబుల్ అయినా. కాబట్టి అందులో భాగంగా 498A అదే ఇప్పుడు 85 BNS అనుకోండి, దాని ప్రకారం వచ్చింది తప్ప ప్రత్యేకంగా దీనికోసం ఏమి గైడ్లైన్స్ అనేది ఏమి లేదండి. కాబట్టి ఎవరన్నా మీ పైన 498 85 BNS పెడితే ఆటోమేటిక్గా పోలీసు వారు స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. మీ ఆధార్ కార్డు అవి తీసుకుంటారు, తీసుకొని తర్వాత నెక్స్ట్ ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారండి. సో ఆ విధంగా నడుస్తుంది తప్ప అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఇవరకు 498 85 BNS పెట్టినంత మాత్రం పెద్దగా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా కేసులు ఫైల్ చేసాం మేము, 100 కేసులు ఫైల్ చేసాం. ఓకే. సో అలాగే ఇప్పుడు హైకోర్టులో ఒక భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మాకు విడాకులు కావాలి అన్నప్పుడు ఎలాంటి ఆధారాలు చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? హైకోర్టు కదండి, ఫ్యామిలీ కోర్టు ఫస్ట్, తర్వాత హైకోర్టు అప్పీల్ వెళ్తాము. ఫ్యామిలీ కోర్టులో ఆధారాలు అనేవి రకరకాల ఆధారాలు ఉంటాయండి. ఇప్పుడు ఎందుకంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం 65B ఉంది, దాని ప్రకారం వాట్సాప్ చాటింగ్ కానీ ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ కానీ అవి కూడా పరిగణలో తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో. తర్వాత అడాల్టరీ ఉంటే కొన్ని వీడియోస్ తీసుకుంటాము. ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ల్యాబొరేటరీ ద్వారా పర్మిషన్ తీసుకొని కోర్టుకి సబ్మిట్ చేస్తే కోర్టు వారు విచారిస్తారు. అలాగే 498A ఇప్పుడు ఒక మహిళ భార్య పైన 498A పెట్టింది, భర్త పైన 498A పెట్టారనుకోండి, అది పెట్టినంత మాత్రాన అది కూడా ఇట్ లీడ్స్ టు క్రుయాలిటీ గ్రౌండ్. అలాగే భర్త గురించి బ్యాడ్గా చెప్పటం, నా భర్త ఇలాంటి అని చెప్పి వేరే వాళ్ళకి చెప్పటం, అలాగే భర్త బాడీ షేమింగ్ చేయటం, బాడీ షేమింగ్ కర్రోడా పొట్టోడా ఇట్లా ఉంటాయి కదా కొన్ని పదాలు, అవి చేయటం కానీ, కొట్టడం కానీ, డిఫమేటరీ వర్డ్స్ వాడటం కానీ. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకోటి చెప్పిన సెక్స్కి పనికి రాకపోయినా కూడా డైవర్స్ పొందొచ్చు ఇప్పుడున్న రూల్స్ ప్రకారం. అలాగే తల్లిదండ్రులు వదిలేసి రమ్మన్నా కూడా డైవర్స్ పొందొచ్చు. సో ఇన్ని రకాల డైవర్స్ చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో. సో దాని ప్రకారంగా బేస్ చేసుకుని కూడా మనం డైవర్స్ పొందే అవకాశం ఉంటుందండి. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, వీడియోస్ కావచ్చు, ఆడియో కాల్స్ కావచ్చు ఇట్లా అన్నారు. సో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అనేది బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. సో అట్లా ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కదా ఆధారాలను కూడా, అంటే అది కోర్టు పరిధిలోకి వస్తుందంటారా? అంటే ఏఐ వచ్చి మొన్నే కదండి 3 నెలలు 4 నెలలు 6 నెలలు అవుతున్నట్టు నాకు తెలిసి. అంటే వచ్చిన కాలం తక్కువ కావచ్చు కానీ బట్ అది ఇంప్లిమెంట్ అయ్యేది. అదేనండి నేను చెప్పేది, అది అక్కడికే వస్తున్న పాయింట్. ఇప్పుడు ఒకటే మామూలుగా జ్యుడిషియల్ వ్యవస్థలు ఎలా ఉంటుందంటే సాక్షాత్ చట్టాల ప్రకారం వెళ్తుంది. ఇప్పుడు మీరు అంటే ఏ జనరేట్ వీడియోలు ఉంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసిమెలిసి ఉన్నట్టుగా ఏ జనరేట్ చేసి వీడియోలు పెట్టి కోర్టుకి సబ్మిట్ చేసినంత మంది కోర్టు వాళ్ళు దాన్ని పరిగణించరు. అది ఒరిజినల్లా కాదా, ఫ్యాబ్రికేటెడా, ఒరిజినల్ అనేది చూస్తారు. సో అప్పుడు ఫారెన్సిక్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో ఫారెన్సిక్ ల్యాబొరేటరీ సంబంధించి వాళ్ళు సైంటిఫిక్గా ఇచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకుని వెళ్తుంది. ఇదే ఇప్పుడంటే మీరు నిన్నగా మొన్న వచ్చింది ఏఐ, మేము గతంలో 10 years బ్యాక్ కూడా మేము చేసాం కొన్ని కేసుల్లో. అప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి కదండి, అప్పుడు కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, 20 years నుంచి సీసీ కెమెరాలు ఉన్నాయి. కొన్ని ఇక్కడ మర్డర్ కేసుల్లో అట్లా మేము చేసినప్పుడు సీసీ కెమెరాలు అవి తీసుకొచ్చినప్పుడు దాన్ని సర్టిఫై చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయాల్సి వచ్చేది. పూర్వం రోజుల్లో ఫోటోలు ఉంటాయి కదా, ఫోటోలు కంపల్సరీ ఫిల్మ్ ఉండాలి. ఇప్పుడు అంటే ఏ వచ్చినాయి, అంతకుముందు ఫిల్మ్ ఉండే తెలుసా మీకు? తెలుసా? సో అప్పటి కాలంలో కాల్ రికార్డింగ్ అనేది వినే వాళ్ళ కోర్టు వింటుందా? కాల్ రికార్డింగ్ అప్పుడు ఎక్కడ లేవు కదా, కాల్ రికార్డింగ్స్ అప్పుడంతా తెలివి ఎక్కడ ఉంది జనాభా. ఫొటోస్ అవి ఉంటేనేమో మీకు తెలుసా ఫిల్మ్లు ఉంటాయి, అవి సబ్మిట్ చేయాల్సి వచ్చేది. అప్పుడు కాల్ రికార్డులు లేవండి, అప్పుడు టేప్ రికార్డులు ఉండే కానీ అంత పెద్ద ప్రభావితం ఉండేగా. అప్పుడు ఫోన్లు ఎక్కడ ఉన్నాయి, ల్యాండ్ లైన్లే కదండి. ల్యాండ్ లైన్లో మీకు కాల్ రికార్డ్ ఎక్కడ ఉంటుంది, ఉండదు. తర్వాత కీప్యాడ్, మేము లా చదివేటప్పుడు కీప్యాడ్ ఫోన్ చిన్నవి ఉండేది, నోకియా ఫోన్లు, దాంట్లో రికార్డింగ్స్ ఎక్కడ ఉండేవి. తర్వాత 2010 నుంచి రికార్డింగ్స్ వచ్చినట్టు ఉన్నాయి. అప్పుడు రికార్డింగ్ ఏమో పెద్దగా ఎవరో పట్టించుకునేవారు కదా దాన్ని. సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా రికార్డింగ్స్ అనేవి వ్యాలిడ్ కాదు కదా, తప్పదు కొన్ని అనివార్య పరిస్థితుల్లో మనం సబ్మిట్ చేయాలి కోర్టు వారికి అనుకున్నప్పుడు అవి వాటిని మనం సబ్మిట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఇప్పుడు మారిందండి, అంతకుముందు ఎక్కడ ఇవన్నీ లేదు కదా. సో మీ దగ్గరకు వచ్చే కేసెస్ ఎక్కువగా ఏముంటాయి సార్? అలా అన్ని కేసులు మేము చూస్తాము. ఈ మధ్యకాలంలో ఎక్కువ డైవర్స్ కేసులు, ఫ్యామిలీ కేసులు బాగా పెరుగుతూ ఉన్నాయి. ప్లస్ ఎన్ఆర్ఐ కేసులు ఎక్కువ చేస్తాను నేను, ఎన్ఆర్ఐ ఎక్కువ కేసులు. మీరు ఎన్ఆర్ఐ అడ్వకేట్ అంటే నాదే వస్తుంది ఫస్ట్. సో ఎన్ఆర్ఐ కేసు దాదాపు 20 years నుంచి మేము చేస్తూ ఉన్నాము ఎక్కువ ఎన్ఆర్ఐ కేసులు కానీ.
విదేశాల్లో స్థిరపడిన వాళ్ళ ఆస్తులకు సంబంధించినవి కానీ ఫ్యామిలీ కేసులకు సంబంధించినవి డైవర్స్కి అన్ని కూడా మనం ఎక్కువ చూస్తాం. ఇంకా ఎక్కువ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బాగా చేస్తాం. ప్రజా సమస్యల మీద తెలుసు, మన శివారెడ్డి గారికి అనేది చాలా కార్యక్రమాలు చేశాము. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రజా సమస్యల మీద ఎక్కువ నేను పోరాడతా. ఆజాద్ అనే వ్యక్తి ఫస్ట్ కానించి కూడా ప్రజా సమస్యల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ప్రజా సమస్యల మీద అక్కడ ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూడా నేను దాన్ని ఎక్కువ పోరాడతా. సో ఇప్పుడు కోర్ట్ అనేది కూడా విడాకులు అప్లై చేసిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తుంది సార్. ఒక 6 months లోపు కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పేసి చెప్తుంది. ఆ కౌన్సిలింగ్లో ఏమైనా మారే అవకాశం ఉంటుందా? భార్య కావచ్చు, భర్త కావచ్చు, కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుందంటారు? అంటే కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ముందు మనం ఫైల్ చేసిన తర్వాత భార్యాభర్తలకు 3 times కౌన్సిలింగ్ ఇస్తుంది. అది రూల్, అది అంతే, మ్యాండటరీ. సో అప్పుడు సందర్భంలో చాలామంది మారరండి, మేము చూసాం. నాకు తెలిసి 100 కేసులు ఫైల్ చేస్తే ఒక 5గురో 6గురో ఉంటారు తప్ప మిగతా వాళ్ళు అంతా మారారు, మారే అవకాశాలు లేవు. అలా అంతా మారారు. అని చెప్పేస్తారు మాకు ఇష్టం లేదా కానీ ఇంకా సార్ కోర్టుకు వచ్చింది అంటుంటారు. ఎప్పుడైనా 1-2 తగులుతూ ఉంటాయి అంతేనండి. అది కూడా ఎక్కువ కాలం ఉండరు, మళ్ళీ కలిసిపోయి మళ్ళీ 1 year మళ్ళీ మా దగ్గర డైవర్స్లు వచ్చినాయి. ఒకటమ్మా మీకు ఒక మాట చెప్తాను. పూర్వం రోజుల్లో ఒక పద్యం ఉంది, ఏదంటే అద్దము మనసు విరిగిన అతుక్కు, ఒకసారి మనసు విరిగిన తర్వాత అతుక్కోదు, ఒకసారి అద్దం విరిగిన పగిలిపోతే అతుక్కోదు. తెలుసు కదా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఉన్న పద్యాలు. సో ఏంటంటే ఒకసారి మనస్పర్ధలు వచ్చిన తర్వాత అది అప్పుడే షార్ట్ అవుట్ చేసుకోవాలి. పూర్వానికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ఇన్ని విస్తృత అవకాశాలు లేవు, అడ్జస్ట్మెంట్ చేసేది వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి మీకు మాట చెప్తాను. ఇప్పుడు మా ఇంట్లో కంప్యూటర్ టేప్ రికార్డర్ ఉండేది, మా ఇంట్లో టేప్ రికార్డర్ టీవీ ఉండేది. అది చెడిపోతే ఏమయ్యేది, మేము రిపేర్ చేయించుకొని మళ్ళీ వాడుకునేది. ఇప్పుడు ఫోన్ కింద పడితే, నాకు ఫోన్ కింద పడింది పగిలిపోయింది నిన్న, మీలాంటి వాళ్ళు ఏమంటారు, ఎన్నిసార్లు ఫోన్ కింద పడిపోయింది పగిలిపోయింది ఇంకో కొత్త ఫోన్ కొనుక్కోండి సార్ అంట. అంత డెలికేట్ వస్తువులు అయిపోయినాయి. నోకియా ఫోన్ చిన్నప్పుడు 20 years బ్యాక్ చిన్నది వాడేది, నోకియా ఉండేది, మీకు చిన్నపిల్ల అనుకుంటారు. నాకు కోపం వచ్చి నేలకేసి కొడితే 3 ముక్కలు 5 మళ్ళీ అతికించుకుని మళ్ళీ మాట్లాడేది. ఏంది రాట, నేను నేలకేసి కొట్టేలే ఫోన్. ఇప్పుడు అది మన కోపం వచ్చి ఇసిరి కొడితే 3 ముక్కలు అయింది. అది ఇప్పుడు కొనాలంటే 50,000 కావాలి, భయం వేస్తుంది. అంటే మనిషి డెలికేట్ ఎందుకు అంటున్నానంటే ఒక మనస్తత్వాలు కూడా అలాగ అయిపోయింది. ఓపెన్గా ఇప్పుడు మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక ఊర్లో పల్లెటూరు నుంచి మట్టిలోంచి వచ్చినాం మేము అందరం. ఓపెన్గా చెప్తున్నాం. ఎవడో నీ అమ్మ అంటే పెద్దగా ఫీల్ అయ్యేది అసలు, ఏంట్రా మీ అమ్మ మా అమ్మ ఒకటి కదా అని డైలాగ్ కొట్టి వెళ్ళిపోతాం. ఈ కాలం పిల్లలకి ఎవరికైనా ఆ మాట అంటే వాళ్ళు ఏడ్చేస్తారు. లేడీస్ ఉన్నారు, జెంట్స్ అట్లాగా ఉన్నారు. టీచర్స్ మాకు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఒకసారి గతాన్ని తలుచుకోండి. 20-30 years బ్యాక్ టీచర్స్ అక్కడ వస్తే పరిగెత్తే వాళ్ళం. ఇప్పుడు టీచర్స్ ముందే డ్యాన్స్లు వేస్తున్నారు పిల్లలు. ఎక్కడ రెస్పెక్ట్ ఉంది టీచర్స్ అంటే? గౌరవం ఎక్కడ ఉంది? పెద్దలంటే గౌరవం ఎక్కడ ఉంది? పొరపాటున ఎవరైనా పిల్లలు అరే బాబు బండి మీద హెల్మెట్ లేకుండా పోతాను, నువ్వు పోతాను, నువ్వు నాకు చెప్పిరా బాబు అంటున్నారు వాడు. బుల్లెట్ మీద చిన్నపిల్లలు. నిన్న వైజాగ్లో ఏమైంది చెప్పండి? 19 years పిల్లగాడు, తెలుసా మీకు? మీకు తెలియదు ఏముందా, మీడియాలో అంతా వచ్చింది కదా. 19 years పిల్లగాడు నాకు బండి కొని ఏడ్చింది, నేను ఊరేసుకొని చచ్చిపోతా అంటే ఆడి బాధ తట్టుకోలేక ఇల్లు కొని తెల్లారి చచ్చిపోయాడు పిల్లగాడు. ఏమంటారు మీరు చెప్పండి? ఇప్పుడు ఎవరు తప్ప అంటారు? తల్లిదండ్రులు తప్ప, పిల్లలు తప్ప, లేకపోతే ఏంది దాన్ని? అక్కడ ఏంది అనవసరంగా పిల్లడు పోగొట్టుకున్నాడు. ఆడేమన్నాడు, నా బండి కొనిగిపోతే నేను చచ్చిపోతా అన్నాడు. మన పొద్దుటూరులో తెలుసు కదా 10,000 లేదని చెప్పి తల్లిని చంపేసిండు వాడు. ఎంత ఘోరం అండి మీరు చెప్పండి. అంటే ఎక్కడ లోపం అవుతుంది? ఇప్పుడు దీని మీద చర్చ జరగాలండి. అసలు ఎక్కడ లోపం అవుతుంది? పిల్లగాలు 19 years తల్లిని చంపడం ఏందండి 10,000 కోసం? మీరు ఏమంటారు చెప్పండి? ఏంటి ఇదంతా? ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? ప్రతి మనిషి జీవితం రూపుదిద్దుకునేది 2 ప్రదేశాలు. ఒకటి తల్లి ఒడి, చదువుకునే బడి. ఈ 2 నాకు తెలిసి. ఈ 2 సరిగ్గా లేకపోతే ఏం చేయలేము, మనం ఏం చేయలేము. అయితే అదేవిధంగా సార్ ఇప్పుడు విడాకులు అనే అంశం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇష్టం లేకపోవడం, లేకపోతే అక్రమ సంబంధాల వల్ల కూడా ఒకరినొకరు చంపుకోవడము, లేకపోతే పుట్టిన పిల్లల్ని చంపేయడం, ఇదంతా బాగా చూస్తున్నాం. సో ఎక్కువ అవి జరుగుతున్నాయంటారా, ఇవి జరుగుతున్నాయంటారా? అమ్మా ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా, సమాజంలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పూర్వం రోజుల్లో కూడా భార్యను చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు, భర్తను చంపిన వాళ్ళు కూడా మేము కేసులు చేసాం 15 years బ్యాక్. అప్పుడంత మీడియా లేదు. ఒక ఊరిలో ఒక భర్త రోజు తాగొచ్చి కొడతంటే ఇసుకొచ్చింది ఆమెకి, ఇసుకొచ్చి రోగల మన తలగా పగల కూడా చంపేసింది అండి. నేను చేసా కేసు, అది 15 years బ్యాక్ స్టోరీ చెప్తున్నా. నేను చేశాను ఆ కేసు. ఎందుకు అంటే అప్పుడు ఇంత మీడియా లేదు, ఎవరికి తెలిసేది కదా, ఇంత పేపర్లో మొక్క వచ్చేది, అవి పడుచుకునేవాళ్ళు కదా. ఇప్పుడు అదే సన్నివేశం ఇప్పుడు వస్తే మీడియా వాళ్ళు ఇంత 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 చేస్తారు పెద్దది. నేనేమంటున్నానంటే ఎప్పుడు ఉన్నాయి అలానే భర్తను చంపిన వాళ్ళు, భార్యను చంపిన వాళ్ళు ఎంతమంది లేరు? ఓల్డ్ మంది చంపారు భార్యను చంపిన వాళ్ళు. అది చెప్తున్నా. నేనేమంటున్నా అంటే ఇక్కడ విషయం ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లము, క్రైమ్ అనేది రేటు ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతుంది. నేను చెప్పేది అది. అంటే విడాకులు తీసుకునే ఓపిక లేక చంపేస్తున్నారు అంటారా? విడాకులు తీసుకునే ఓపికను దానికి సంబంధం లేదు, అక్రమ సంబంధాలే మెయిన్. ఒక సంస్థ సర్వే చేసింది ఈ మధ్యకాలంలో.
మీరు చూడండి నెట్లో కొట్టి చూస్తే భారతదేశంలో క్రైమ్ పెరగడానికి రెండు, ఒకటి అక్రమ సంబంధం, రెండు ఆర్థిక సంబంధం. ఈ రెండే నడుస్తున్నాయి. దానివల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది. పూర్వం రోజులు అలా ఉండేది కదా, కక్షలు ఉండే. ఇప్పుడు పూర్వం సినిమాలో సమరసింహారెడ్డి వాటిలో ఫ్యాక్షనిజం, బాంబులు వేసుకు అది వేరు, ముఠాలు, అదంతా ఒక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు అవి లేవు కదా, ఆ వ్యవస్థ పోయింది, అంతా పోయింది. ఫ్యాక్షనిజం లేవు, పదాలు కూడా లేవు. ఇప్పుడు అలా లేదు కదండి. ఒకటి అక్రమ సంబంధం లేదా ఆర్థిక సంబంధం, రెండే. అప్పు ఇచ్చినప్పుడు చంపడమా, అది అక్రమ సంబంధాలు. చూడు, ఒక ఆమె మా దగ్గరికి వచ్చింది ఆ కేసు. ఒక 3 పిల్లలకు విషయం ఇచ్చి చంపింది. ఒక 10th క్లాస్ పార్టీ జరిగింది ఎస్ఎస్సిలో. ఒక అమ్మాయికి పెళ్ళైంది, 3 పిల్లలు, మగ పిల్లలు. ఎస్ఎస్సి బ్యాచ్ జరిగింది, పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగినప్పుడు అక్కడికి వెళ్తే పాతోడు మళ్ళీ పరిచయం అయ్యాడు అనమాట. అంటే స్కూల్ మేట్స్లో ఎప్పుడు క్లాస్మేట్స్ లేదు, జరిగింది కదా. సో అక్కడ వాళ్ళిద్దరు టచ్ అయిన తర్వాత ఆయన అన్నాడు, నువ్వు పిల్లల్ని వదిలేసి వస్తే నేను చేసుకుంటాను, మీకు తెలియదు ఏం కదా. ఆమె ఏం చేసింది, విషయం ఇచ్చి చంపేసింది. ఏమని చెప్పాలి మీరు, దానికి ఏమంటారు చెప్పండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ మానసిక స్థితి, మానసిక సంబంధాలు, మానసిక ప్రాబ్లమ్సే మెయిన్ నడుస్తూ ఉంది భారతదేశంలో. మానసిక ఒత్తిడి మెయిన్. ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా, మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ లక్కడీపూల్లో మనం ఉన్నాము, ఈ నుంచి ఉప్పలు వెళ్ళాలి. మామూలు సాయంత్రం పూట, ఇప్పుడు టైం అవుతుంది కదా, సాయంత్రం పూట మనం ఉప్పలు వెళ్ళాలి. ఎంత టైం పడుతుంది, ఎంత నరకం. వర్షం వస్తే అదొక మానసిక వేదనే కదా. ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ మానసిక వేదనేనా, అదొకట. ఇంకోటి అంటే కమ్యూనికేషన్లో మనం ఎప్పుడైతే ఫోన్లు చూస్తుంటామో, ఎవడో ఎక్కడో చంపేస్తే మనం ఆలోచిస్తాం దాని గురించి. ఎక్కడో ఏదైతే అదంతా మన ఎత్తిన డస్ట్, అదంతా మనకి లోపల డస్ట్బిన్లకి మనల్ని ఎక్కుతూ ఉంటుంది. ఎక్కడ ఏదో జరిగితే అది మన మైండ్లోకి వెళ్తుంది. ఎక్కడో డ్రమ్ములో ఒక మనిషిని చంపి పెడితే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుని మన మైండ్లో ఆలోచించుకుంటూ ఉంటాం. ఎక్కడ కుక్కర్లో ఒక అమ్మాయిని చంపేసి శవం అది పెడితే అది మన మైండ్లో ఆలోచిస్తుంటాం. అంటే అక్కర్లేని డంపింగ్ అంతా మన మైండ్లోకి ఎక్కుతూ ఉంది ఇప్పుడు రోజుకి. సమస్య అక్కడ వస్తూ ఉంది మెయిన్. మనం న్యూస్ లాగా చూడట్లా, అది మనకు మనం ఆపాదించుకుంటున్నాం. అక్కడ ప్రాబ్లం అవుతుంది.